ఇటికి వలస గ్రామ ప్రజలందరికీ సంతోషకరమైన మహా శుభవార్త. హల్లెలూయా. ఏంటి మధ్యాహ్న కాల సమయంలో ఈ పాస్ట్ గారులు వచ్చి మహా శుభవార్త అంటున్నారు? అవును, మహా శుభవార్త. మత్తయి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే, మన కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈయన పొత్తుగొడ్డలతో తొట్టిలో చుట్టబడి పండు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరు గ్రామ ప్రజలందరికీ సువార్త చెప్పడానికి దేవాది దేవుడు మాకు ఇచ్చిన ఈ అనుమతిని బట్టి మేము చెప్తున్నామండి. ఇటికి వలస గ్రామ ప్రజలందరూ కూడా ఆలకించవలసిందిగా దేవుడు పేరట మనవి చేస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏటి పాస్టర్ గారు వచ్చి ఇక్కడ మహాశుభవార్త చెప్తానంటాను. అవును, మహాశుభవార్తే. ప్రపంచ దేశాల్లో, మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన జిల్లాల్లో, మన మండలాల్లో, మన గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో, మన విలేజ్ల్లో, మన పంచాయతీల్లో కూడా దేవాది దేవుడు పండగండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుడు ఒక మాట అంటున్నాడండి. మత్తయి వార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకున్నచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదనని. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధులతో బాధపడుతున్నారా? బాధల్లో ఉన్నారా? దరిద్రాల్లో ఉన్నారా? దురాత్మల్లో ఉన్నారా? దుష్ట శక్తులతో ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? అప్పులనే బంధకాల్లో ఉన్నారా? తాగుడనే బంధకాల్లో ఉన్నారా? జోజమనే బంధకాల్లో ఉన్నారా? దరిద్రమనే బంధకాల్లో ఉన్నారా? దురాత్మలనే బంధకాల్లో ఉన్నారా? దుష్ట శక్తులనే బంధకాల్లో ఉన్నారా? ఇచ్చుకల మాటలనే బంధకాల్లో ఉన్నారా? రండి, యేసుక్రీస్తు ప్రభువు వారు రమ్మన్నాడు. నా కాడికి రండి, నీకు విశ్రాంతి 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 కల చేస్తానంటున్నాడు. ఇదేంటి ఈ పాస్టర్ గారు విశ్రాంతి ఇస్తానంటున్నాడు? మమ్మల్ని పని చేసుకునేవాడా అని అనుకోవచ్చు. మనకి ఇక్కడ విశ్రాంతి ఉండదండి. ఇక్కడ మనకి ఎప్పుడు విశ్రాంతి ఉండదు. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి చేయుదుమా, ఎక్కడికి వెళ్ళుదుమా, ఎంత డబ్బులు వస్తాయి, ఏం పని చేస్తాం, ఏం బట్ట కట్టుకుంటాం, ఏం తిండి తింటాం, ఏం పని చేస్తామని ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా పని 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 పని. ఇంకో కొంతమంది వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, నేను ఎప్పుడు బాగుపడతానని ఇంకొంతమంది. వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారని కొంతమంది. వాళ్ళు సోకుల్లో ఉన్నారు, వీళ్ళు సోకుల్లో ఉన్నారని కొంతమంది. ఇవన్నీ బంధకాల నుంచి నా యేసయ్య విడుదలనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనివల్ల విడుదల? మారు మనసు అనే విడుదల, రక్షణ అనే విడుదల, బాప్తిసం అనే విడుదల. నువ్వు బాప్తిసం పొందుకున్నావా? దేవుణ్ణి తెలుసుకున్నావా? దేవుళ్ళలోకి వచ్చావా? దేవుడితో మాట్లాడావా? దేవుడి దగ్గర ఉన్నావా? దేవుడితో నడిచావా? అయితే నువ్వు మారు మనసు పొందినట్టుగా, నువ్వు రక్షణ పొందినట్టుగా, నువ్వు బాప్తిసం అనే వరం కూడా పొందితే నీకు పరలోక రాజ్యానికి నా దేవుడు త్రోవ చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పరలోక రాజ్యానికి నా దేవుడు త్రోవ చూపిస్తానంటున్నాడు. నరకానికి పోకుండా నా బిడ్డలు ఎప్పటికీ నరకంలో ఉండకూడదు. సాతానుగాడి వలలో పడకూడదు, సాతానుగాడి చిన్నుల్లో పడకూడదు. నా బిడ్డలను ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో నాతో పాటు నా పక్కన సింహాసనం మీద కూర్చున్నలాగను చూసుకుంటానంటున్నాడు నా దేవుడు, నా యేసయ్య. రండి, రండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం అనే వరం పొందండి. ఎందుకు బాప్తిసము అంటారా? బాప్తిసం మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాది. అక్కడ ఏడుపులు ఉండవు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ సూర్య చంద్ర నక్షత్రంలో ఉండవు. నా యేసయ్యే వెలుగు, నా యేసయ్యలోనే వెలుగు, నా యేసయ్యతోనే వెలుగు.
నా యేసయ్యని నమ్ముకుంటే నిత్యము 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 వెలుగు, మనము వెలుగులో ఉంటాము. లేదంటారా సాతాను ద్వారా వెళ్తానంటారా, సాతాను ద్వారా నడుస్తానంటారా, ఆగని అగ్ని ఆరని అగ్ని ఎప్పుడు కాల్చబడుతూనే ఉంటాది. ఏడుపులు, పండ్లు కొరుకులు, ఇబ్బందులు, మన మనసు, మన శరీరము, మన హృదయము, మన ఆత్మ. దేవుడు మనకు 4 ఇచ్చాడండి. ఏంటి? మనసు, శరీరము, హృదయము, ఆత్మ. ఈ ఆత్మ దేవాది దేవుడు పూర్వకాలము, క్రీస్తు పూర్వము జీవాధిపతి అయిన దేవుడు మన పితరుల్లో ఒకరికి జీవము పోసాడండి. హల్లెలూయా. ఏం పోసాడు? జీవము పోసాడు. మట్టి బొమ్మను తయారు చేశాడు. అయ్యో, ఈ మట్టి బొమ్మకి ప్రాణం పోస్తే ఎంత బాగుంటుందో అని ఆయన ప్రాణములో కొంత ప్రాణం మనకు పోసాడు. మనకు పోసి మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ఇది శూన్యం అండి. ఒకప్పుడు ఇదంతా శూన్యం. మనం చూడండి, ఈ ఇటుక వలస గ్రామంలో రాత్రి అయితే అటు పక్క చూస్తే ఎలాగుంటది? శూన్యం, చీకటి, ఏం కనబడదు. ఈ శూన్యములో సమస్తము సృష్టించాడు. నిరాకారముని ఆకారంగా చేశాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించాడు. సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించాడు. భూ జంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర ముత్యములు సృష్టించాడు. చెట్లు, మొక్కలు, వృక్షాలను పుట్టించాడు. తన స్వహస్తాలతో, తన స్వరూపం, తన పోలిక చెప్పిన లాస్ట్ లో మనల్ని పుట్టించాడు. ఎందుకు? మనకి తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి గూడు ఉండాలి, పీల్చడానికి ఆక్సిజన్ ఉండాలి, తినడానికి పళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ సృజించాడు. తర్వాత మానవుడు సృజించాడు. ఈ మానవుడు బాగుండాలి, ఈ మానవుడు మంచిగా ఉండాలి, ఈ మానవుడు మంచిగా తిరగాలని మానవ రూపమయ్యి దేవుడు మనల్ని సృజించాడండి. 2025 సంవత్సరాల తర్వాత మానవ రూపిగా వచ్చి మన పాపాల కోసం, కేవలం మన పాపాల కోసమే మరియ గర్భములో జన్మించాడు. డిసెంబర్ 25వ తారీఖున. మీరు అనుకోవచ్చు, డిసెంబర్ 25వ తారీఖున బైబుల్లో ఎక్కడుంది పాస్టర్ గారు అని. బైబుల్లో లేదు. కొంతమంది శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు అది కనుక్కొనగా జనవరి నెల 1వ తారీఖు నుంచి 8 రోజులు, హల్లెలూయా, జనవరి 1వ తారీఖు ముందు 8 రోజులు ముందు దేవుడు పుట్టాడని మెన్షన్ చేశాడు. హల్లెలూయా. అదే 25వ తారీఖు. హల్లెలూయా. ఆ 25వ తారీఖు రోజు దేవాది దేవుడు మన కోసం, కేవలం అంటే కేవలం మన కోసం, మనము చేసిన పాపాలు, మనము చేసిన ద్రోహాలు, మనము చేసిన అన్యాయాలు, మనము చేసిన చెడు పనుల కోసం అయిన కల్వరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మనం శరీరంతో చేసిన పనులకు కొరడా దెబ్బలు తిన్నాడు. పక్కలో చేసిన పనికి పక్కలో బల్లెం పోట్లు పొడిపించుకున్నాడు. మైండ్ లో చేసిన ఈ తలంపుల కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. కాలుతోని, చేతులతోని చేసిన పాపాల కోసం చేతులకి కాలుకి మేకులు కొట్టించుకున్నాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు విడిచాడు. మన కోసం మరణించాడు. మళ్ళా 3 రోజులు పోయిన తర్వాత సమాధిలో నుంచి లేచాడు. ఇలాగే ఒక ఆయన, నేను దేవుణ్ణి నమ్ముకోక ముందు షిరిడి సాయిబాబాని నమ్ముకుండేవాడు. షిరిడి సాయిబాబా అంటే నాకు ప్రాణము, నాకు ఇష్టం అనుకుంటాండి. నేను, నా భార్య షిరిడి సాయిబాబా కోవిలికి డైలీ వెళ్ళేవాను. ఎందుకంటే షిరిడి సాయిబాబా కూడా ఇలాగే పుట్టాడు, చనిపోయాడు, 3 రోజుల తర్వాత మళ్ళా లేచాడు. కానీ మళ్ళా చనిపోయాడు. ఆయన ఇంతవరకు లేగలే. కానీ నా యేసయ్య పుట్టాడు, చనిపోయాడు, మళ్ళా లేచాడు. ఈ రోజు వరకు సజీవ లెక్కల్లోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇటుకి గ్రామం కోసం అండి, మీ ఇటుకి వలస గ్రామం కోసం అండి. ఇగో దైవజనురాలు మీకోసం, మీ పాడిపాటల కోసం, మీ పిల్లల కోసం, మీ ఎద్దుల కోసం
మీరు చేస్తున్న పని కోసం, మీ పిల్లలకు జాబులు రావాలని, మీ పాడి పంటలు మంచిగా పండాలని, మీరు మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, మీ ఊర్లో మందిరం ఉండాలని రాత్రింబావులు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు, గోజాడి ప్రార్థన చేస్తున్నారు. అయ్యో నా ఇటుక వలస గ్రామ ప్రజలందరూ కూడా బాగుండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళని దేవుడు దీవించాలి, గర్భంలో గర్భఫలం కలగాలి, ఆపదలో ఉన్న ఆపదలు తప్పుకోవాలి, ఊర్లో మంచి జరగాలి, ఊరు చుట్టూరు దురాత్మలు ఏలకొంట, దుష్ట శక్తులు ఏలకొంట అట్లా తరిమి కొట్టాలి నా దేవుడని రాత్రింబవళ్ళు ఉపవాసాలుండి గోజాడి మీ ఊరు గ్రామం కోసం, కేవలం ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నారు. మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల జాబుల కోసం, మీరు చేస్తున్న వ్యవసాయ పంటల కోసం, కేవలం అంటే కేవలం ఇక్కడున్న సేవకుడు ప్రార్థన చేస్తున్నారు. మీరు దేవుణ్ణి తెలుసుకొని, దేవుడిలో ఉండి, దేవుడి మాటలు తెలుసుకొని, దేవుడు మాకు స్వస్థత కలిగించాడని మీరు అనుకుంటే, మీ ఊరిలో మీరంతా కలిపి మందిరానికి స్థలం ఇస్తే, మందిరం ఇక్కడ కడితే మీ ఊరు బాగుపడుతుంది, మీ ఊరు హెచ్చింపబడుతుంది, మీ ఊరు కనబరచబడుతుంది. మీ ఊర్లో రాజకీయ నాయకులు ఏది కావాలంటే అవి చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే యేసయ్య మీ ఊరిలో ఉంటాడు, యేసయ్య మీ ఊర్లో ఉంటాడు. ఆయన సన్నిధి ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళడు. మీ ఊరు ప్రజలందరూ కూడా ఇగోండి సేవకుడు ఇంత వస్తున్నాడు, ఆలింట్లా పెడుతున్నారు. అలా కాకుండా మీరు ఒక స్థలం ఇస్తే అక్కడ మందిరం కట్టుకుంటే ఊరు ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, ఊరు ప్రజలందరూ కూడా బాగుపడతారు, ఊరు ప్రజలందరికీ మంచి జాబులు, మంచి ఇల్లులు, ఇంకా ఇంతకంటే మంచి ఇల్లులు గవర్నమెంట్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఈ ఊరిని, ఈ గ్రామాన్ని మీరు ముట్టండి అయ్యా, ఈ సరిహద్దుల్లో మీ దేవదూతలు కావలి ఉంచండి అయ్యా. ఈ బిడ్డలందరికీ తెలియదయ్యా, మీరే అన్నారు కదయ్యా, వీరు ఏమి పాపం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక తండ్రి వీరిని క్షమించండి అన్నారు కదా తండ్రి. అలాగే ఈ ఊరు ప్రజలకి తెలియదు తండ్రి. ఈ ఊరు ప్రజలు అయ్యా ఏది నమ్ముతున్నారో వీళ్ళకి తెలియట్లేదయ్యా. వీళ్ళు ముట్టండి అయ్యా, వీళ్ళు స్వస్థపరచండి అయ్యా, వీళ్ళు సమాధానపరచండి అయ్యా, వీళ్ళని నెమ్మదినివ్వండి అయ్యా, వీళ్ళకి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య అతి పరిశుద్ధ నామములో. ఈ గ్రామ ప్రజలందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.